యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించును గాక, దీవించును గాక. ఇక్కడ చూసినట్లయితే మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము మనకు 16, 17 వచనాలు చూసుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగూ చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని రాయబడి ఉన్నది. అంటే ప్రతి విషయమునందు మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే ప్రతి విషయం అంటే ఏమిటంటే, కష్టమున్నా దేవుని స్తుతించాలి, నష్టమున్నా దేవుని స్తుతించాలి, ఇబ్బందులున్నా దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించుట ఇది దేవుని చిత్తమై ఉన్నదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని మనం మహిమపరుస్తామో, దేవుని స్తుతించి దేవుని మహిమపరిచినప్పుడు మన పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. అంటే కష్టకాలంలో ఉండి కూడా దేవుని మనం స్తుతించినప్పుడు, దేవుని మనము కొనియాడినప్పుడు దేవుడు మన పరిస్థితులను ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. చూడండి, కీర్తన భాగం చూసినట్లయితే 92వ కీర్తన 1వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, దావీదు రాసిన కీర్తనలో మనము చూసినట్లయితే దేవుని వాక్యము స్పష్టంగా రాయబడి ఉంటున్నది. ఏంటిదంటే, దేవుని మనము స్తుతించాలి. ఎందు గురించి స్తుతించాలంటే, దేవుడు మనల్ని ప్రేమించినాడు, దేవుని మన ఎడల కృప చూపించినాడు, దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చినాడు. మనము ఆయనను స్తుతించకపోయినా, ప్రార్థించకపోయినా దేవుడు మనల్ని ఎడల కృప చూపుతున్నాడు. కాబట్టి మనము దేవుని స్తుతించే బద్దులమై ఉన్నాం. చూడండి, 92వ కీర్తనలో మనం పరిశీలన చేసినట్లయితే మొదటి వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది అని రాయబడి ఉన్నది. ఏంటిదంట? యెహోవాను స్తుతించుట మంచిది. అంటే మనము దేవుని నామాన్ని మనము స్తుతించాలి. మనము ఎందు గురించి స్తుతించాలంటే, దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు, దేవుడు మన ఎడల ఆయన కృప చూపించున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.